Hello everybody, how are you all? Welcome back to my channel Spoken English Classes. Today we are going to learn about the how to use get in sentences. First, what is the meaning of get? Get ante పొందడం అని తెలుగు మీనింగ్. నెక్స్ట్, what are the synonyms of get? Receive, obtain, attain, gain, become, bring, understand, take, arrive, etc. These all are comes under the synonyms of get. వీటన్నిటి బదులుగా మనం get ని యూస్ చేయొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. What are the 5 forms of get? Get, V1, got, V2, got or gotten, V3, gets, V4, getting, V5. నెక్స్ట్ వన్, get ని ఇప్పుడు సెంటెన్సెస్ లో ఎలా యూస్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మీకు అర్థమైందా? మీకు అర్థమైందా అంటే డూ యూ గెట్ ఇట్, డూ యూ గెట్ ఇట్ అని అనాలి. నెక్స్ట్ వన్, మీకు అర్థమైందా నేనేం చెప్పాను అనేది, మీకు అర్థమైందా నేనేం చెప్పాను అనేది అంటే డూ యూ గెట్ ఇట్ వాట్ ఐ సెడ్, డూ యూ గెట్ ఇట్ వాట్ ఐ సెడ్ అని అనాలి. నెక్స్ట్ వన్, నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా, నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా అంటే డూ యూ గెట్ మై పాయింట్, డూ యూ గెట్ మై పాయింట్ అని అనాలి. నెక్స్ట్ వన్, మీకు అర్థం కాలేదా, మీకు అర్థం కాలేదా అంటే డోంట్ యు గెట్ ఇట్, డోంట్ యు గెట్ ఇట్ అని అనాలి. నెక్స్ట్ వన్, నాకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు అంటే సారీ ఐ డిడెంట్ గెట్ యూ, సారీ ఐ డిడెంట్ గెట్ యూ అని అనాలి. నెక్స్ట్ వన్, నాకు అర్థం కాలేదు మీరు మళ్ళీ చెప్పగలరా, నాకు అర్థం కాలేదు మీరు మళ్ళీ చెప్పగలరా అంటే సారీ ఐ డిడెంట్ గెట్ యూ, కెన్ యూ రిపీట్ అగైన్, సారీ ఐ డిడెంట్ గెట్ యూ, కెన్ యూ రిపీట్ అగైన్ అని అనాలి. నెక్స్ట్ వన్, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది అంటే ఐ గాట్ ఇట్, ఐ గాట్ ఇట్. నెక్స్ట్ వన్, నాకు అర్థమైంది నువ్వేం చెప్తున్నావో, నాకు అర్థమైంది నువ్వేం చెప్తున్నావో అంటే ఐ గాట్ ఇట్ వాట్ యు ఆర్ సేయింగ్, ఐ గాట్ ఇట్ వాట్ యు ఆర్ సేయింగ్ అని అనాలి. నెక్స్ట్ వన్, నాకు అర్థమైంది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అర్థమైంది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఐ గాట్ ఇట్ నో నీడ్ టు టెల్ అగైన్, ఐ గాట్ ఇట్ నో నీడ్ టు టెల్ అగైన్ అని అనాలి. నెక్స్ట్ వన్, మీకు అర్థమైందని నేను అనుకోవడం లేదు, మీకు అర్థమైందని నేను అనుకోవడం లేదు అంటే ఐ డోంట్ థింక్ యూ గెట్ మై పాయింట్, ఐ డోంట్ థింక్ యూ గెట్ మై పాయింట్ అని అనాలి. నెక్స్ట్ వన్, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అంటే ఐ థింక్ యూ గెట్ మై పాయింట్, ఐ థింక్ యూ గెట్ మై పాయింట్ అని అనాలి. నెక్స్ట్ వన్, నేను చెప్తుంది అర్థమవుతుందా, నేను చెప్తుంది అర్థమవుతుందా అంటే ఆర్ యూ గెటింగ్ మై పాయింట్, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ అని అనాలి. నెక్స్ట్ వన్, నన్ను అపార్థం చేసుకోకు, నన్ను అపార్థం చేసుకోకు అంటే డోంట్ గెట్ మీ రాంగ్, డోంట్ గెట్ మీ రాంగ్ అని అనాలి. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావా అంటే డిడ్ యు గెట్ మీ రాంగ్, డిడ్ యు గెట్ మీ రాంగ్ అని అనాలి. నెక్స్ట్ వన్, అది సరిగ్గా అర్థమైందా లేదా, అది సరిగ్గా అర్థమైందా లేదా అంటే డిడ్ యు గెట్ ఇట్ రైట్ ఆర్ నాట్, డిడ్ యు గెట్ ఇట్ రైట్ ఆర్ నాట్ అని అనాలి. నెక్స్ట్ వన్, ఆలస్యం అవుతుంది, ఆలస్యం అవుతుంది అంటే ఇట్స్ గెటింగ్ లేట్, ఇట్స్ గెటింగ్ లేట్ అని అనాలి. నెక్స్ట్ వన్, నాకు తలనొప్పి వస్తుంది, నాకు తలనొప్పి వస్తుంది అంటే ఐ యామ్ గెటింగ్ హెడేక్, ఐ యామ్ గెటింగ్ హెడేక్ అని అనాలి. నెక్స్ట్ వన్, చీకటి పడుతుంది, చీకటి పడుతుంది అంటే ఇట్స్ గెటింగ్ డార్క్, ఇట్స్ గెటింగ్ డార్క్ అని అనాలి. నెక్స్ట్ వన్, సినిమాకు వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది,
సినిమాకి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది అంటే ఇట్స్ గెటింగ్ లేట్ టు గో టు మూవీ. ఇట్స్ గెటింగ్ లేట్ టు గో టు మూవీ అని అనాలి. నెక్స్ట్ వన్, నాకు తలనొప్పి వస్తుంది నిద్రపోనివ్వు. నాకు తలనొప్పి వస్తుంది నిద్రపోనివ్వు అంటే ఐఎమ్ గెటింగ్ హెడేక్ లెట్ మీ స్లీప్. ఐఎమ్ గెటింగ్ హెడేక్ లెట్ మీ స్లీప్ అని అనాలి. నెక్స్ట్ వన్, చీకటి పడుతుంది త్వరగా ఇంటికెళ్దాం. చీకటి పడుతుంది త్వరగా ఇంటికెళ్దాం అంటే ఇట్స్ గెటింగ్ డార్క్ లెట్స్ గో హోమ్ సూన్. ఇట్స్ గెటింగ్ డార్క్ లెట్స్ గో హోమ్ సూన్ అని అనాలి. నెక్స్ట్ వన్, మా ఇంటి నిర్మాణానికి అనుమతి వచ్చింది. మా ఇంటి నిర్మాణానికి అనుమతి వచ్చింది అంటే we got approval to build our house. we got approval to build our house అని అనాలి. నెక్స్ట్ వన్, మీరు రసీదు తీసుకున్నారా. మీరు రసీదు తీసుకున్నారా అంటే డిడ్ యు గెట్ ఏ రిసిప్ట్. డిడ్ యు గెట్ ఏ రిసిప్ట్ అని అనాలి. నెక్స్ట్ వన్, నాకు 10వ తరగతిలో మొదటి ర్యాంకు వచ్చింది. నాకు 10వ తరగతిలో మొదటి ర్యాంకు వచ్చింది అంటే ఐ గాట్ ఏ ఫస్ట్ ర్యాంక్ ఇన్ 10th క్లాస్. ఐ గాట్ ఏ ఫస్ట్ ర్యాంక్ ఇన్ 10th క్లాస్ అని అనాలి. నెక్స్ట్ వన్, నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకు ఒక ఆలోచన వచ్చింది అంటే ఐ గాట్ యాన్ ఐడియా. ఐ గాట్ యాన్ ఐడియా అని అనాలి. నెక్స్ట్ వన్, రోజు ఎన్నింటికి నిద్ర లేస్తావు. రోజు ఎన్నింటికి నిద్ర లేస్తావు అంటే వాట్ టైమ్ డూ యూ గెట్ అప్ డైలీ. వాట్ టైమ్ డూ యూ గెట్ అప్ డైలీ అని అనాలి. నెక్స్ట్ వన్, మీరు ఆదివారం ఏ సమయానికి నిద్ర లేస్తారు. మీరు ఆదివారం ఏ సమయానికి నిద్ర లేస్తారు అంటే వాట్ టైమ్ డూ యూ గెట్ అప్ ఆన్ సండే. వాట్ టైమ్ డూ యూ గెట్ అప్ ఆన్ సండే అని అనాలి. నెక్స్ట్ వన్, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నావు. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నావు అంటే వెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. వెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అని అనాలి. నెక్స్ట్ వన్, ఇంటి నుండి బయటికి తీసుకురండి. ఇంటి నుండి బయటకు తీసుకురండి అంటే గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ద హౌస్. గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని అనాలి. నెక్స్ట్ వన్, నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర డబ్బు లేదు అంటే ఐ హ్యావ్ గాట్ నో మనీ. ఐ హ్యావ్ గాట్ నో మనీ అని అనాలి. నెక్స్ట్ వన్, త్వరగా నిద్రలే. త్వరగా నిద్రలే అంటే గెటప్ ఎర్లీ. గెటప్ ఎర్లీ అని అనాలి. నెక్స్ట్ వన్, సిద్ధంగా ఉండు. సిద్ధంగా ఉండు అంటే గెట్ రెడీ. గెట్ రెడీ అని అనాలి. నెక్స్ట్ వన్, కిందకు దిగు. కిందకు దిగు అంటే గెట్ డౌన్. గెట్ డౌన్ అని అనాలి. నెక్స్ట్ వన్, బయటికి పో. బయటికి పో అంటే గెట్ అవుట్. గెట్ అవుట్. నెక్స్ట్ వన్, నా నుండి దూరంగా వెళ్ళు. నా నుండి దూరంగా వెళ్ళు అంటే గెట్ అవే ఫ్రమ్ మీ. గెట్ అవే ఫ్రమ్ మీ అని అనాలి. నెక్స్ట్ వన్, నువ్వు నాకు కాఫీ తెస్తావా. నువ్వు నాకు కాఫీ తెస్తావా అని రిక్వెస్టింగ్ గా అడగాలనుకో కుడ్ యూ ప్లీజ్ గెట్ మీ ఏ కాఫీ. కుడ్ యూ ప్లీజ్ గెట్ మీ ఏ కాఫీ అని అనాలి. నెక్స్ట్ వన్, బయటికి పో. బయటికి పో అంటే గెట్ అవుట్. గెట్ అవుట్ అని అనాలి. నెక్స్ట్ వన్, నా నుండి దూరంగా వెళ్ళు. నా నుండి దూరంగా వెళ్ళు అంటే గెట్ అవే ఫ్రమ్ మీ. గెట్ అవే ఫ్రమ్ మీ అని అనాలి. నెక్స్ట్ వన్, బస్సు ఎక్కు. బస్సు ఎక్కు అంటే గెట్ ఇన్ టు ద బస్. గెట్ ఇన్ టు ద బస్ అని అనాలి. నెక్స్ట్ వన్, బస్సు దిగు. బస్సు దిగు అంటే గెట్ డౌన్ ఫ్రమ్ ద బస్. గెట్ డౌన్ ఫ్రమ్ ద బస్ అని అనాలి. నెక్స్ట్ వన్, నాకు తినడానికి ఏదైనా తీసుకురండి. నాకు తినడానికి ఏదైనా తీసుకురండి అంటే గెట్ మీ సంథింగ్ టు ఈట్. గెట్ మీ సంథింగ్ టు ఈట్ అని అనాలి. నెక్స్ట్ వన్, ఆమె రోజు 6 గంటలకు నిద్ర లేస్తుంది. ఆమె రోజు 6 గంటలకు నిద్ర లేస్తుంది అంటే షీ గెట్స్ అప్ ఎట్ 6 o'clock డైలీ. షీ గెట్స్ అప్ ఎట్ 6 o'clock డైలీ అని అనాలి. నెక్స్ట్ వన్, నేను 6 గంటలకు లేచాను. నేను 6 గంటలకు లేచాను అంటే ఐ గాట్ అప్ ఎట్ 6 o'clock. ఐ గాట్ అప్ ఎట్ 6 o'clock అని అనాలి. నెక్స్ట్ వన్, అతడు రేపు 6 గంటలకు నిద్ర లేస్తాడు.
అతడు రేపు 6 గంటలకు నిద్ర లేస్తాడు అంటే he will gets up at 6 o'clock tomorrow. he will gets up at 6 o'clock tomorrow అని అనాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. We will meet in next class. Thank you.